ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరేమనుకుంటారంటే ఈ కామెంట్లు పెడతారు కదా, స్వామీజీ మీరు చాగంటి కోటేశ్వరరావు గారి నెమ్మదిగా, అవునమ్మా ఇలా ఇలా మెత్తగా చెప్పచ్చు కదా అంటారు. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కదా. అలా మెత్తగా నేను చెప్పను. ఎందుకు చెప్పను? కొండని కొట్టేటప్పుడు ఎలా కొట్టాలి? టిక్కు 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 నెమ్మది కొట్టాలి. అదే ఇనుముడు కాల్చి ముక్కలు చేయంటే ఎలా కొట్టాలి? గట్టి కొట్టాలి, కొట్టాలి. మనం అదే చేస్తాం. ఇప్పుడు వాస్తవంగా చూసుకోవాలంటే హిందువులం మనము. ఈ మతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మతాలు హక్కుదారులుగా ప్రవర్తిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదనేది మీరు చెప్తున్నారు. ఇదే విషయానికి వస్తే మొన్న చూసుకున్నట్లయితే మోదీ విషయానికి, ప్రధానమంత్రి మోదీ విషయంలో తను హిందువులంతా నా వెనకాల ఉన్నారని ఎంతగానో నమ్మారు. మరి అలాంటప్పుడు అంత నమ్మకం పెట్టుకున్న మోదీజీకి అయోధ్యలో కావచ్చు, అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మన కేదార్నాథ్లో ఎందుకు ఒక్క హిందువు కూడా ఒక ఓటు వేయలేదు? కారణం ఏంటంటారు? తను ముస్లిం అని ఫీల్ అవుతాడు. ఎందుకు ఫీల్ అవుతాడు? రోజు 5 సార్లు నమాజ్ చేస్తాడు. అవును సార్. వాళ్ళకు మ్యాండేటరీ ఉంది ఏంటంటే ఖచ్చితంగా సంవత్సరంలో ఓసారి ఖురాన్ పూర్తి చేయాలి. అలాగే గొర్రెలు బైబిల్ చదివినా చదవకపోయినా దాన్ని పట్టుకుని వెళ్తాయి. అలాగే ఆ చర్చిలో చెప్పేటువంటి విషం ఎక్కించుకుంటాయి. వాడి పేరు వరప్రసాద్, వాడి పేరు రాంబాబు, వాడి పేరు సుబ్రహ్మణ్యం, వాడి పేరు సాంబశివరావు. కానీ శివాలయంలోంచి ప్రసాదం అంటే తిండాడు. శివుడి పేరు కావాలి, శివుడి ప్రసాదం వద్దు. ఓకే అంటే ఏమెక్కింది? అడిగి విషం ఎక్కింది. అప్పుడు ప్రసాదం తినకూడదు అంటాడు, ప్రసాదం తినమంటాడు. ఎందుకంటాడు? వాడికి విషం ఎక్కిచ్చారు. మనకేమో విషయం ఎక్కించలేదు, మనకి విషం ఎక్కించలేదు, విషయం కూడా ఎక్కించలేదు. అందువల్ల మనం ఓ పాట పాడుతుంటాం. ఏంటిది? నువ్వు కూడా పాడతావు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, 3వ లైన్లో అబద్ధము సుందర విగ్రహ. నువ్వు ఒరిజినల్ చెప్తున్నావు, నేను చెప్పి డూప్లికేట్ పొట్టోడు మార్చాడు. ఇది ఒరిజినల్. పచ్చాబద్ధం కదా, పచ్చాబద్ధం కదా. దాని అర్థం చెప్పమ్మా. ఈశ్వర అల్లా. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రాం. ఇలా ఉండేదాన్ని హిందూ ముస్లిం బాయి పచ్చి అబద్ధాన్ని ఏమన్నాను, పచ్చి అబద్ధాన్ని ప్రమోట్ చేయడానికి పొట్టుడు అలా చేశాడు. ఒరిజినల్ సాంగ్ అది, డూప్లికేట్ ఏంటి? 3వ లైన్ ఈశ్వరల్లా తేలినా అంటే ఏంటి? అర్థం ఏంటమ్మా? ఈశ్వరుడు అయితే ఏంటి, అల్లా అయితే ఏంటి, అన్నీ నీ పేర్లే. ఎవడు చెప్పాడు? ఎవడు ఒప్పుకుంటాడు? నిర్మల ఒప్పుకుంటుంది, అనిల్ ఒప్పుకుంటాడు, సునీల్ ఒప్పుకుంటాడు, సుబ్బారావు ఒప్పుకుంటాడు, అప్పారావు ఒప్పుకుంటాడు. దేవుణ్ణి రాముడని కానీ అల్లా అని కానీ యేసుని కానీ ఎలాగైనా పిలవచ్చు అని ఇగో ఈ బ్యాచ్ ఒప్పుకుంటుంది. ఒకసారి మసీదులో అలా ఒకసారి శ్రీరామ్ జయరామ్ జయరామ్ చెప్పిస్తావా? ఈ మాట ఒప్పిస్తావా? చర్చిలో ఒప్పిస్తావా? ఇప్పుడు నేను ఉన్నాను, ప్రయత్నాలు అంటున్నానుగా, మరి ఆడితో జై శ్రీరామ్ అనిపించు. కాబట్టి నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను మొన్నే. ఎందుకు కొత్త చెప్పులు కూడా మీకెందుకు అంటే అన్ని మతాలు సమానం అంటే వాడతానని చెప్పడానికి. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. 300 చెప్పులు ఏది బెటర్ అంటారు? హలో కిరణ్ గారు. నమస్తే సార్, ప్రయత్నాలు బాగున్నారా సార్? పాపం నిన్న మొన్న చేశాను, మీరు పాపం నిద్రపోయారు సార్. ఎక్కడున్నారు ఇప్పుడు సార్? హలో, ఏ ఊరు సార్? కడప సార్. ఏం చేస్తుంటారు మీరు? ఏమంటే పెయింటరా? కాదు సార్, మీ క్వశ్చన్ ఏంటి సార్? రకరకాల అని సాంగ్ ఉంది తెలుసు, కానీ మీరు చెప్పేది అర్థం కావట్లేదు సార్. బైబిల్ మీకు తెలుసా సార్? నేర్చుకుంటున్నారు కదా, నేర్చుకోండి. కానీ బైబిల్ పనికి మాలదని నేను అంటున్నాను. ఎందుకు అంటున్నానో అడగండి, చెప్తా. నేను చెప్పనా వద్దా? కాదు నాన్న, ఇప్పుడు కడప జిల్లా అంటే మనకు ఎవరు గుర్తొస్తారు? అన్నమయ్య. కడప జిల్లా అంటే ఎవరు గుర్తొస్తారు? ఆ జిల్లాలో పుట్టిన మన భక్త కన్నప్ప గుర్తొస్తాడు.
ఆ జిల్లాలో పుట్టపర్తి నారాయణాచార్యులు వారు, వెయ్యినూతులు కోన, ఓ ఒంటి మిట్ట, ఇలాంటి గొప్పవాళ్ళు పుట్టిన జిల్లాలో గొప్ప క్షేత్రాలను జిల్లాలో పుట్టి ఎవడికి పుట్టాడో తెలియదు, వాడు గాడ్ అని ఆ రాడ్ ఎత్తుంటే మనం మ్యాడ్ ఎందుకు అవ్వాలి సార్? మీరు ఒక్క అన్నమయ్య పాట తెలుసా మీకు? ఒక్క అన్నమయ్య పాట తెలుసా కిరణ్ గారు మీకు? మీ వయసు ఎంత? 35. పోనీ బైబిల్ చదివారు చదవలేదు, పోనీ రామాయణం చదివారా చదవలేదు, భౌతిక చదివారా చదవలేదు, అసలు ఏం చదువుకున్నారు మీరు? చదువు లేదా? అయ్యో చూసారమ్మా, టార్గెట్ ఇదే. ఇలాంటి అమాయకులే వాళ్ళకి టార్గెట్. సార్ బైబిల్లో నేను ఒకటి చెప్తాను, మీరు చూసి నాకు మళ్ళీ ఫోన్ చేయండి. మా సిస్టర్ వచ్చారు ఇక్కడ. నాన్న మీరు బైబిల్లో, అంటే నేను నోటితో చెప్పలేను, అది నేను ఎందుకు పనికిమాలని అంటున్నానో మీకు ఒక్క పాయింట్ చెప్తాను, అది నోటితో చెప్పలేను, అందుకని మీకు ఇందులో యోషయా 3:17 అని ఒకటి ఉంది సార్, అదొక్కసారి చూసి మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయండి. యోషయా 3. ఓకేనా? చూసి మళ్ళీ ఫోన్ చేయండి. అదమ్మా 6th క్లాస్ చదివాడంట. ఈ దరిద్రం వాడికి నమ్ముకో, ఆ పీసుని నమ్ముకో, ఉన్నది అమ్ముకో. మీరు చెప్పింది ఓకే స్వామి, ఎందుకంటే ప్రతిదానికి సమాధానం, ఎందుకంటే ప్రతిదానికి కరెక్ట్ సమాధానం మీ నుంచి ఉంది, అన్ని క్లారిటీగా చెప్తున్నారు. కానీ హిందువులలో కూడా ఒక సందేహం అయితే నెలకొంది స్వామి. మరి ఆ సందేహానికి మీ నుంచి ఆన్సర్ కోరుకుంటున్నాము. ఏంటంటే హిందువులందరూ కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి నమ్ముతారు, ఎవరెవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టము. ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇప్పుడు చర్చికి వెళ్ళాలి, జీసస్ దగ్గర కంటే ఫ్రీగా ప్రవేశం ఉంటుంది, ఫ్రీగా దర్శనం చేసుకుంటాము. అదే అందుకే అడుగుతున్నాను స్వామి, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క రేటు ఉంది స్వామి. దగ్గర నుంచి చూడాలంటే ఒక రేటు, దూరం నుంచి చూడాలంటే ఒక రేటు పెడుతున్నారు, దేవుణ్ణి తాకాలంటే కూడా ఒక రేటు పెడుతున్నారు. అది ఎందుకు? అది బిజినెస్ అంటారా, భక్తి అంటారా? ఎవరు అని అడగవే స్వామి, ఎవరు అడుగు. అదే ఎవరు పెడుతున్నారు? ఇప్పుడు మన బోనాలు అయినాయా? అవును స్వామి, బోనాలు అయినాయా? అయినాయి స్వామి. ఒక్కసారి నెట్లో కొడదాం. నేను ఎందుకు గూగుల్ తల్లి చెప్తే బెటర్ కదా. అంటే నీకు ఆన్సర్ రావాలి కదా, నేను చెప్తానమ్మా. ఓకే సార్. బోల్డ్ స్టాక్ ఉందమ్మా, బోల్డ్ మేకులు, బోల్డ్ స్టాకులు ఉన్నాయి. అదే మేకులు దిగిపోయినాయి స్టాకు. హౌ మచ్ కాంగ్రెస్ గవర్నమెంట్ గివెన్ టు మైనారిటీస్ బడ్జెట్? According to the Hindu, the Congress believes that 15% of the government's budget should be exclusively allocated to minorities, essentially budget allocation based on religion. Many years ago, Congress approved this idea of budget allocation based on religion. సో బడ్జెట్ని మతపరంగా 15% వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పినోడు మతత్వవాది అవుతాడా? అందరు మనుషులు సమానం అనేవాడు మతత్వవాది అవుతాడా? చెప్పినోడు మతతత్వం. 15% అంటే ఆ పార్టీ ఓ మతానికి కొమ్ము కాస్తుంది అని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు 3,000 కోట్లు ఇచ్చారు బడ్జెట్లో నుంచి. ఎవరికి? తెలంగాణ మైనారిటీస్కి. బోనాలకి ఎంత ఇచ్చారు? హౌ మచ్ రేవంత్ రెడ్డి గివెన్ టు బోనాలు ఇన్ తెలంగాణ? According to India Today, the Karimnagar MP claimed that the Revant Reddy-led government allocated 33 crore rupees for Ramzan, while for Hyderabad's regional festival, Bonalu, a paltry 5 lakh rupees was sanctioned. అర్థమైందా? తెలియపన అర్థమైందా? అర్థమైంది సార్. సో 33 కోట్ల రూపాయలు రంజాన్కి, 5 లక్షలు మాత్రమే బోనాలకి. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? గుళ్ళల్లో రేట్లు పెడుతున్నారని కదా. రేట్లు పెట్టిన దరిద్రులు ఎవరు? గుళ్ళని వ్యాపారం చేసిన దరిద్రులు ఎవరు? ఆ దరిద్రపు శాఖ పేరు దేవాదాయ శాఖ. వాళ్ళు హిందువులే కదా స్వామి. ఇక్కడ పాయింట్ ఎవరి చేతుల్లో ఉంది, ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు హిందూ అని నువ్వు అంటున్నావు, వాడు అనుకోవట్లేదే, వాడు తోకతో పిలవబడుతున్నాడు. ఇప్పుడు ఈ హైదరాబాద్లో కమ్మ భవనం ఉందా లేదా? ఉంది స్వామి. అలాగే ఇంకో బ్రాహ్మణ భవనం, ఇంకో యాదవ భవనం, ఇంకో కురుమ భవనం. సో హిందువులు ఎక్కడున్నారు? ఇప్పుడు ఓట్లు వేసేటప్పుడు వాడు హిందువుని ఎవడు ఓటు వేయట్లేదుగా. ఆయనకి కేదార్నాథ్లో గెలవలేదు, అయోధ్యలో గెలవదంటే అది హిందువు అయితేగా. వాడైతే ఐదర్ రెడ్డి లేకపోతే శెట్టి, మిగిలేదు మట్టి. వాడు హిందూ అయితే కదా మిగిలినవన్నీ. మరి హిందువులు ఎక్కడున్నారు స్వామి? హిందువులు ఎక్కడ? ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, ఈ దేవాలయం నాది, ఈ ధర్మం కోసం జీవించాలనుకునేవాడు హిందువు.
అందుకని గుళ్ళో డబ్బులు తినే దరిద్రుడు హిందూ ఎలా అవుతాడు? అలా ఉన్నారంటారా స్వామి? కొంతమంది ఉంటారు. ఉమ్, ఇప్పుడు నిన్న ఏదో న్యూస్ వచ్చింది, వాడెవడో వాడి యొక్క ప్రైవేట్ పార్ట్ దగ్గర రంధ్రం చేసుకుని స్వామివారి దగ్గర బంగారం అది మింగేశాడంట తిరుమలలో. వాడు దిగజారినాడు. వాడు హిందూ ఎందుకు అవుతాడు? వాడు గాండు అవుతాడు, లేకపోతే కేసీఆర్ భాషలో బొందుగాడు అవుతాడు. ఇప్పుడు మీరు యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళావమ్మా? ఎన్నాళ్ళైంది వెళ్ళి చెప్పు? వెళ్ళాను స్వామి. ఎంత ఖర్చు పెట్టావు? నేనా స్వామి? పెట్టాను స్వామి 1500. ఎందుకు పెట్టావు? లడ్డు తీసుకున్నా, ప్రసాదము, అలాగే టికెట్లకు పెట్టుకున్నాను. ఎందుకు పెట్టాలి? అర్చన గుళ్ళో లడ్డు అంటే కొనుక్కున్నాం ధర్మం, టికెట్లు ఎందుకు పెట్టాలి? అక్కడ రూల్ పెట్టారు స్వామి. ఎవరు పెట్టారు? ఆలయ ధర్మకర్తలు. వాళ్ళని ఎవరు పెట్టారు? ప్రభుత్వం పెట్టింది కదా. అదే ప్రభుత్వం గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి ఉమ్, హిందువులకి ఒక అరటిపండు కూడా ఇవ్వదు. ఉమ్, కానీ మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయి తేలేని ఈ చవట ప్రభుత్వాలు, ఐఎమ్ సెయింగ్ హోల్సేల్, ఉమ్, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఏపీ, నాట్ ఓన్లీ కర్ణాటక, ఉమ్, ఈ చవట ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి మౌజన్లకి డబ్బు జీతాలు, పాస్టర్లకి జీతాలు. నిన్ను ఎవడిమ్మన్నారా? ఉమ్.